మీకు ప్రకటించినట్లుగా తెలియజేసినట్లుగా వీలైనంత మట్టుకు సమయానికి రాగలిగారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతిదానికి ఒక ప్రణాళిక, నిర్దేశించబడిన సమయం ఉంటుంది. అదునులో విత్తనం వేస్తే ఆ పంట చేతికి వస్తుంది. అదును తప్పి విత్తనం నాటితే ఆ సేద్యం చేయి దాటిపోద్ది. అది అన్నిటికీ వర్తిస్తుంది. సమయానికే తినాలి, సమయానికే పడుకోవాలి, సమయాన్ని బట్టి మనం పని చేయాలి. అంతేగాని నాకు మెలకు వచ్చినప్పుడు రాత్రి 10 గంటలకు ఆఫీస్కి వెళ్తా అంటే అక్కడ ఉంటారా? కాబట్టి భక్తి వీటన్నిటికంటే ఒక మెట్టు పైనే. మనం ఏం చేసినా సమయం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో సమయాన్ని గురించి తెలియజేసినంతగా ఇంకా ఎవరు చెప్పలేరు, చెప్పలేకపోయారు. అంత విలువ, దాని గురించిన ప్రణాళిక బైబిల్ గ్రంథంలోనే భక్తులు వారి జీవితాల్లో మనం చూస్తాం. అలాంటి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యంగా ఎంచడం అది మనకు క్షేమం కాదు. తగిన సమయానికే మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి. నా దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి నైతిక కూర్చోనానా, ఇంక లేవకూడదు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని సంపూర్తి చేసుకొని దేవుని రాజ్యాన్ని గురించిన సంగతుల కొరకు ధ్యానం చేస్తున్నాం. మనం భూమి మీద నివాసం ఉండడానికి బ్రతికి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జీవితానికి ఒక గురి ఏంటంటే, ఏనాటికైనా మన ప్రభు వస్తాడు, తన రాజ్యం కొరకు మనల్ని తీసుకుని వెళ్తాడన్న నిరీక్షణ. అంతకు మించి మనిషికి భూమి మీద పెద్ద పెత్తనమేమి లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే రాజ్యాలు ఏలిన రాజులు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. వారి మనుగడ లేదు, వారి ఆనవాళ్ళు లేవు. జ్ఞాపకం చేసుకుంటే గుర్తొచ్చేవాళ్ళు కొందరు, మరుగైన పోయిన వారు మరెందరో. అలాంటి వాళ్ళ పరిస్థితి అంత అయితే ఇక నువ్వు నేను ఏ పాటి వారం? కాబట్టి మన అల్పమైన జీవితం చిన్నది, రాబోయే యుగము పెద్దది. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మన ప్రభువు కూడా ఆయన మనల్ని ఈ భూమి మీదకి పంపిన ఉద్దేశం ఏంటంటే జయించాలని. ఆమేన్. జయించాలి. నా పిల్లలు జయించి నా సింహాసనం, నా రాజ్యం, నా అధికారం, నా దైవత్వం వాళ్ళు సంపాదించుకొని సాధించుకోవాలని దేవుడు మనకు ఒక మంచి అవకాశమే ఈ మానవ జీవితం. అర్థమవుతుందా? ఇక్కడేదో పొగాకు పనికి, ఇటుక పనికి, వరి కోతలకి వీటి కోసం కాదు మనం వచ్చింది. మన తండ్రి యొక్క మహిమ, దైవత్వాన్ని, ఆయన సింహాసనాన్ని, అధికారాన్ని, పరలోకాన్ని, ఆయన స్థానంలో మనము ఏలడానికి ప్రభువు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మానవ జీవితం. ఈ జీవితాన్ని మనం జయించితే ఆ అధికారం మనకు దక్కుతుంది. జయించకుండా మనం స్వాధీనం చేసుకోలేం. ఇక్కడ కుదిరిద్దేమో వెన్నుపోట్లు, గుండెపోట్లు పొడిసి సాధించుకోవడానికి, కానీ అక్కడ కుదరదు. జయించిన వానికే సింహాసనం. కాబట్టి ఆ నిరీక్షణ గొప్పది. ఏంట్రా నిరీక్షణ అంటే, ఇశ్రాయేలీలు 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎందుకని వెళ్ళారు తెలుసా? కానానులో కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, భూమి పండడం లేదు, కరువు ఉంది. ఎట్లా బ్రతకాలి? పంటేస్తే పండదు, నీళ్లు రావు, ఏం తాగాలి, ఏం తినాలి? సమృద్ధి కలిగిన దేశం ఎక్కడుందరా అని చూస్తే, విచారిస్తే ఐగుప్తులో సమృద్ధి ఉంది, అక్కడికి వెళ్దామని 70 మంది అక్కడికి వెళ్ళారు. 100, 200, 300, 400 సంవత్సరాలు అయింది. వచ్చినోడు ఉండుంటాడా, చచ్చిపోయి ఉంటాడా? చెప్పరైందండి కదా. వారి పిల్లలు చచ్చిపోయారు, వచ్చినోళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు, మనవాళ్ళు చచ్చిపోయారు, ముని మనవళ్ళ తరం ఉంది ఐగుప్తులో. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, రే మన ఊరు ఇది కాదంటరా. అదేంద్రా, మీ నాన్న పుట్టింది ఇక్కడ, మీ తాత పుట్టింది ఇక్కడ, నువ్వు పుట్టింది ఇక్కడ, నీ ఆధార్ కార్డు ఇక్కడ, మరి నీ ఊరు కాదంటావేంది అంటే, అసలు మా ముత్తతాత కనాన్ అంట, అబ్రహాం గారిది కనాన్ అంట. మరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? అప్పుడేదో కరువు వచ్చి ఇక్కడికి వచ్చామంట, మరలా వెళ్ళాలంట, మా దేశం మేము వెళ్ళాలంట, మా దేశం మా దేవుడు మాకు అనుగ్రహిస్తాడంట అని
ఆ తరములో ఉన్న ప్రజలు చెప్పుకుంటున్నారు, మరలా మనం వెళ్ళాలి, మన దేశానికి వెళ్ళాలి, మన స్వాస్థ్యం ఉంది, మన పితరులకు దేవుడిచ్చిన వాగ్దాన భూమి ఉంది, అది మనం తీసుకోవాలని ఒకరికొకరు చెప్పుకొని బలపరుచుకొని అక్కడికి ఎలా వెళ్ళాలి? ఈ ఫరో మనల్ని బంధించాడు కదా, ఈ ఫరో ఆధిపత్యంలో ఉన్నాం కదా, అక్కడికి వెళ్ళాలంటే మరి ఆయన వదలాలి కదా. దానికి ఒకటే మార్గం, ఎవరు వాగ్దానం చేశాడో ఆయనకు మొరపెట్టుకుంటే ఆయనే మనకు సహాయం చేస్తాడని దేవుడికి మొరపెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేవుడికి మొరపెట్టడం మొదలుపెట్టారో ఆ దేవుడే వారికి మార్గం చూపించాడు. ఎట్లా? ఆడు ఈడైతే వల్ల కాదని సకల విద్యలో ప్రావీణ్యత పొందిన మోషేను పట్టుకొచ్చుకున్నాడు దేవుడు. దానికి 80 సంవత్సరాల ముందే ఐగుప్తు ఒక చెరసాలలో మోషే పుట్టాడు. ఆ మోషేని జాగ్రత్తగా కాపాడింది దేవుడే, ఫరో ఇంటికి తీసుకెళ్ళింది దేవుడే, ఫరో రాజకుమార్తె యొద్ద మోషేని పెంచింది దేవుడే. ఇది ఆయన ప్రణాళికలో భాగం. ఆ మోషే ద్వారా, ఎందుకని మోషే ద్వారా? మోషేకు ఆలోచన తెలుసు, మోషేకు దారి తెలుసు, మోషేకు దైవత్వం తెలుసు, మోషేకు అన్ని విద్యలు తెలుసు. అందుకు మోషే అయితే సమర్థుడని మోషేని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకొని ఇక మోషేని నాయకుడిగా పెట్టి ఇశ్రాయేలుని తీసుకెళ్ళాడు. మొత్తానికి కనాను సమీపం వరకు మోషే వచ్చాడు. మోషే చేసిన ఒక చిన్న అవిధేయతను బట్టి, అది ఎందుకో ఇప్పుడు వాక్యంలో చూపిస్తాం మీకు. మోషే చేసిన ఒక చిన్న అవిధేయతను బట్టి మోషేని పక్కన పెట్టి మోషే ప్లేస్లోకి యెహోషువను తీసుకొచ్చాడు. మొత్తానికి తన ప్రజల్ని దేవుడు కనాన్లోకి తీసుకెళ్ళాడు. ఇంచుమించు 40 లక్షల మంది ఐగుప్తుని విడిచి కనాన్లో అడుగుపెట్టారు. అలాగే మనం కూడా ఈ భూమిని వదిలి పరలోకము అనే కనానులో అడుగు పెట్టాలి. దానికి మరి ఎవరంటే వాళ్ళు తీసుకెళ్ళగలరా? అందరికీ దారి తెలుసా? కొందరికే తెలుసు. మొత్తానికి ఆ దారి ఎవరు? నేనే మార్గము. ఆ దారి ఎవరంటే మన ప్రభు అయిన యేసు. మరి ఆ దారిలో నడిపించగలిగిన నాయకత్వం, సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన మోషే వంటి అపోస్తలుడైన పౌలు అంటాడే, మేము అన్ని విషయముల యందు ప్రతి మనుషుణ్ణి సంపూర్ణుని చేసి, కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చెప్తాడు, ప్రతి మనుషుణ్ణి సంపూర్ణుని చేసి, చదువు, చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి మేము చాలండి. సమస్త విధములైన జ్ఞానం. ఆయనేమో సకల విద్యలో ప్రావీణ్యత గలవాడయ్యాడు, ఈయనేమో సకల విద్యలో ప్రావీణ్యం పొందినవాడయ్యాడు, సమస్త జ్ఞానం కలిగిన వాడయ్యాడు. ఈ జ్ఞానంతో మిమ్మల్ని ప్రభు ఎదురుకు తీసుకెళ్లాలనేదే మా సంకల్పం. అయితే ఎలా, ఏ మార్గం గుండా వెళ్తే, ఏ అనుభవాల గుండా వెళ్తే మనం పరలోక రాజ్యానికి చేరుకోగలమంటే దానికి దేవుడిచ్చినటువంటి ఆధారం అడుగు జాడలు అంటారు. గట్టిగా ఎల్లులో చెప్పండి, మరొక్కసారి చెప్పండి. అడుగు జాడలు. మీరు పొలం వెళ్ళేటప్పుడు, ఇంచుమించు అందరూ వ్యవసాయం తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ ఉపమానం చెప్తారు. మీరు పొలం వెళ్ళేటప్పుడు పాము వెళ్ళిన జాడ మీరు గుర్తుపడతారు. అరే ఇక్కడ పాము వెళ్ళింది. అడవి పందులు తిరిగిన జాడలు మీరు గుర్తుపడతారు. పులులు తిరిగిన జాడలు మీరు గుర్తుపడతారు, దాని అడుగును బట్టి, వెళ్ళిన జాడను బట్టి. అయితే మన ప్రభు ఆయన అడుగు జాడలు మనకు వదిలి వెళ్ళాడు. ఎలాగైతే మన పరలోకం వెళ్ళగలమో చెప్పి వెళ్ళాడు, ఎలాగో జయించగలమో చెప్పాడు, జయిస్తే ఏమిస్తాడో చెప్పాడు. వీటన్నిటికీ మూలం ఏంటయ్యా అంటే ప్రకటన గ్రంథము. ఆమేన్. నువ్వు భూమిని వదిలి పరలోకానికి వెళ్ళాలంటే నీకేం తెలియాలి? ప్రకటన గ్రంథం తెలియాలి. నీ బహుమానం ఏంటో తెలియాలంటే ప్రకటన గ్రంథం తెలియాలి. నీ జీతం ఏంటో తెలియాలంటే ప్రకటన గ్రంథం తెలియాలి. నీకు ఇచ్చే కిరీటం తెలియాలంటే ప్రకటన గ్రంథం తెలియాలి. అసలు నీకు శిక్ష ఉందా, మహిమ ఉందా, ఘనత ఉందా, సింహాసనం ఉందా, కిరీటం ఉందా, బహుమానం ఉందా, నీకు పరలోకంలో ఏమున్నాయి అవి తెలియాలి అంటే ప్రకటన గ్రంథం నీకు తెలియాలి. కానీ ఈ రోజుల్లో ప్రకటన గ్రంథాన్ని టచ్ చేసే మగోడు లేడు.
మరి ఎందుకో? అది కూడా బైబిల్లోనేగా ఉంది. దాని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అడిగి దారి తెలియదేమో, దాంట్లో నుంచి తీసుకెళ్ళటం దారి తెలియదేమో, ఎంతసేపు ఐగుప్తు చుట్టే తిప్పుతున్నాడేమో. ఇదిగో ఇక్కడికి వెళ్తే పిల్లలు పడతారు, ఇక్కడికి వెళ్తే పెళ్ళి అవుతుంది, ఇక్కడికి వెళ్తే ఉద్యోగం వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది. ఈ మధ్య ఎవడు చెయ్యి చూసి చెప్తున్నాడు అంట పొదిల్లో ఒకడు. మీరు ఎవరన్నా వెళ్ళారా? ఏంటి సోదా? ఏంటది చెయ్యి చూసి చెప్పేది? ఎవరమ్మా? ఈ పక్క నుంచి వచ్చాడమ్మా. ఏం చేయటానికి అయ్యా? నీ కొంప ముంచాడు తల్లే. పోతాడయ్యా, ఇట పోతాడే అమ్మా. డేట్ ఏమైనా ఉందా? ఆ టైం వస్తుంది తల్లే. చెప్పదు, ఎందుకంటే అది సోది. ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళమే కదా సోది. ఈ మధ్య ఎవడు చదువుతున్నాడంట, నేను అడ్రస్ కూడా చెప్పాను, మళ్ళీ లేని పోయారు. నేను ఆ దారిలో పోతున్నా, మీటింగ్కి వెళ్తున్నా, ఒక చర్చి కనపడింది, చెట్ల మధ్యలో కనపడింది. వీడు ఎంత విశ్వాసం, వీడికి అడవిలో పెట్టాడు మందిరం అంటే. వాడికి ఎందుకు లేదన్నా, చెయ్యి చూచి అవుతుంటే అందరూ ఆడికే పోతున్నారంట. వీళ్ళని కొట్టాల ముందు ఆని కాదు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, రక్షణ పొందడానికి, నరకాన్ని తప్పించుకోవడానికి, శ్రమలలో నుంచి పరిపూర్ణం అవ్వడానికి, సింహాసనానికి నీకు దారి తెలియాలంటే ప్రకటన గ్రంథం తెలియాలి. ఎందుకంటే ప్రకటన అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత. ప్రకటన అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే బయలుపరచబడింది, చూపించింది, చూసింది, తెలుసుకుంది, విన్నది, నిజమైంది. అది ప్రత్యక్షత. దానిని సాక్షాత్తు ఆయన శిష్యుడు చూశాడు, రాశాడు. మన కొరకు 66 పుస్తకాలలో ఒక పుస్తకంగా దాన్ని సమకూర్చి అమర్చి పెట్టాడు. ఆది కాండం నుంచి జరుగుతూ వచ్చినాయి. దేవుడు సృష్టిని ఎలా చేశాడో, మనిషిని ఎలా చేశాడో, ఆ వంశావళి ఎలా వచ్చిందో, మానవుణ్ణి ఎలా సృష్టించాడో ఆ నిర్మాణం అంత వివరంగా ఉంది. అబ్రహాము దగ్గర నుంచి, ఇస్సాకు దగ్గర నుంచి, యాకోబు, ఆ వంశావళి అంతా ప్రతి సంవత్సరము డేట్ కూడా ఉన్నాయి. ఎవరు ఎప్పుడు వచ్చారు. కొత్త నిబంధనలో యేసుప్రభు ఎలా పుట్టాడో ముందుగానే రాయబడిన సంగతులు జరుగుతూ వస్తున్నాయి. సంఘానికి లేఖ రాశాడు అపోస్తలుడైన పౌలు, పత్రికలు రాశారు, జరుగుతూ వస్తున్నాయి. ఇక జరగాల్సింది ఏందయ్యా ఉందంటే ప్రకటన గ్రంథము. ఆ ప్రకటన గ్రంథం జరిగితే ఏమవుద్ది? అది నువ్వు తెలుసుకోవటమే దేవుని రాజ్య మర్మం. ఆమేన్. దేవుని రాజ్య ప్రవేశం. కానీ ఈనాటి క్రైస్తవ్యంలో ఈ ప్రకటన గ్రంథము గురించిన బోధ ఎవరు చెప్పట్లేదు, ఎవరు తెలుసుకోవట్లేదు. సంఘంగా మీరు కూడా అసలు ఆ పుస్తకాన్ని చదవట్లేదు. దానికి కారణం ఏంటి తెలుసా? చివరిలో ఒక మాట ఉంటుంది, ఈ గ్రంథంలోనిది ఎవడైనా తీసివేసినా, ఏమైనా కనిపిన ఎడల ఈ గ్రంథంలోని తెగుళ్ళన్నీ. వాస్తవానికి అది ప్రకటన గ్రంథం గురించి కాదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ తీసినా నీకు శాపమే, ఎక్కడ కలిపినా నీకు శాపమే. ఆ మధ్య ఓ పాస్టర్ కడుపు పండింది, బాగా వాక్యం చెప్తున్నా, జనాలు ఆకర్షితులు అవుతున్నారు, అందరూ రక్షణ పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు. ఆ ఏరియాలోకి వచ్చి కూటమి ఒకట్రా నువ్వు నా ఏరియాలో వచ్చి కూటమి పెడుతున్నావు. ఇదేమన్నా రౌడీజమా? నీ ఏరియా నా ఏరియా ఉండటానికి? సర్వలోకానికి వెళ్ళమని చెప్పాడు కదండి ప్రభు. అంటే ఇదిగో మోసం చేసిన దేవుడు బాగుపడు పాడైపోతాడు అన్నాడు. బైబిల్లో ఉంది అన్న. ఉందన్నాడు. ఏడుందో చూపి అన్న. ఏడో ఉందన్నాడు. ఏడుంది? ఎక్కడుంది? ఒకవేళ ఉంటే ఉందేమో వేరే కోణంలో, ఈ రకంగా ఉందా? ఇంకా నయం ఒక మరసింపు ఆ విషయాలు అన్నీ చెప్పేస్తున్నాం. వాళ్ళు ఇన్నా ఏంటారు ఈ మధ్య నా లైవ్లు చూస్తున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. అయితే ఈ ప్రకటన గ్రంథము మనకు రాయబడింది, కానీ మనం గ్రహించలేకపోతున్నాం, మనం చదవలేకపోతున్నాం. ఇదే పాత నిబంధనలో విషయంలో కూడా మన పితరులు చేసిన తప్పు ఏంటంటే రాయబడిన ప్రత్యక్షత, దేవుడు చెప్పిన మాట చదువుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. ఈరోజు సంఘంలో జరిగేది అదే. అపోస్తల కార్యములు గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం.
నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వార విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పాడు. 27వ వచనం చూడు. యెరూషలేములో ఉన్న కాపురస్తులు, వారి అధికారులు, ప్రధానులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, ఇశ్రాయేలీలు ప్రతి ఆదివారమున చదవబడుతున్న ప్రవచనాలను గ్రహింపక చాలండి. వారు రోజు కూడుకుంటున్నారు, ప్రతి విశ్రాంతి దినమున ఆలయంలోకి వస్తున్నారు, వాక్యాలు చదువుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు, కానీ గ్రహించట్లా. ప్రకటన గ్రంథం అంటే ఏంటి? ఒక ప్రత్యక్షత, ఒక మర్మం, ఒక రహస్యం. మర్మం అంటే అదేగా, మర్మము అంటే రహస్యం, అందరికీ తెలియపరచబడేది కాదు. అది రహస్యం అంటే మరుగు చేయబడేది, దాచిపెట్టేది, ఎవరికో కొందరికే బయలుపరచబడేది, అది రహస్యం. ఈ ప్రకటన గ్రంథము ఉపమాన రీతిగా మాట్లాడాడు, అలంకార రూపంగా మాట్లాడాడు, రహస్యంగా మాట్లాడాడు, గలిబిలిగా మాట్లాడాడు. మరి దీని ప్రత్యక్షత ఎలా తెలియాలి? వాళ్ళంట చదువుకుంటున్నారంట, వింటున్నారంట, దేవుడు స్వస్థపరుస్తాడని వింటున్నారు, దేవుడు బాగు చేస్తాడని వింటున్నారు, దేవుడు ఎందుకు విశ్వాసం ఉండని వింటున్నారు, మళ్ళీ సోది చేయించుకోవడానికి పోతున్నారు మీకులాగా. ఏమండి, దేవుడు గొప్ప దేవుడు, అబ్బా హల్లెలూయా స్తోత్రం అని చెబుతున్నారు, మళ్ళీ సోది చేయించుకోవడానికి వెళ్తున్నారు. దేవుడు స్వస్థపరుస్తాడు వింటున్నారు, మళ్ళీ అంతరం కట్టించుకోవడానికి పోతున్నారు. దేవుని గురించిన ప్రతి మూలం నీకు తెలుసు, వింటున్నావు, కానీ మరలా లోక సంబంధమైన దానిని వెతుక్కుంటూ వెళ్తున్నావు. వాళ్ళకి నీకు ఏం తేడా లేదు. ఈనాటి సంఘం పరిస్థితి, నేను మాట్లాడుతున్నా మీ గురించి కాదు, ఇలాంటి వాళ్ళ గురించి. ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళు గట్టిగా వెళ్ళలో చెప్పండి. మీరెందుకు చదువుతారు? మీరు అటోళ్ళు కాదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కానీ, మీరు చదవద్దు, వినండి, 53వ అధ్యాయంలో కానీ, 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో కానీ దేవుని గురించిన మర్మాన్ని యెషయా ప్రవక్త ద్వారా బయలుపరుస్తాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును అని. ఈ ప్రపంచంలో కన్యక గర్భవతి అవ్వడం అనేది అసాధ్యం, కానీ 2024 సంవత్సరాల కిందట ఒక ఆమె అయింది. ఇశ్రాయేలులు చూశారు, ఉదయ నక్షత్రం తూర్పున యాకోబుల నక్షత్రం ఉదయిస్తుందని ప్రవచనం చూశారు సంఖ్యాకాండంలో. ఈ ప్రవచనాలను చదువుకుంటున్నారు. కన్యక గర్భవతి అవుతుంది, ఆయన పుట్టాడు, ఆయనకి ఇమ్మానుయేలని 12వ ఏటనే దేవాలయంలో కూర్చొని ప్రధాన యాజకులతో దైవ మర్మాలు మాట్లాడుతుంటే, అమ్మో ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడిది అని ఆశ్చర్యపోతున్నారు. ఈయన దైవకుమారుడు అంటున్నారు, దయ్యాలు పట్టిన వాళ్ళు చెప్తున్నారు, బోధకులు చెప్తున్నారు, పరిసయ్యులు చెప్తున్నారు. ఆ రోమా సామ్రాజ్యంలో అధిపతులుగా కొనసాగుతున్న వారు కూడా, బోధకుడా నువ్వు దేవుని కుమారుడు అని నేను ఎరిగాను. సిలువ వేసిన వాడు కూడా చెప్తాడు, అమ్మో ఈయన దేవుని కుమారుడు. ఆయనతో పాటు ప్రయాణం చేసిన శిష్యులు, అమ్మో ఈయన దేవుని కుమారుడు, అందుకే ఈయనకు సముద్రం లోబడుతుంది. అన్నీ చూస్తున్నారు, గ్రహించలేకపోతున్నారు. అన్నీ వింటున్నారు, దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రోజున జరుగుతుంది అదే. మీరు వాక్యాలు వింటున్నారు కానీ, బైబుల్ పట్టుకుంటున్నారు కానీ దాన్ని చదవలేకపోతున్నారు, ఆ మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారు. కనీసం నాలాంటి ఒక దైవజనుడు మీకు దాన్ని విశదీకరించి చెప్పినా విని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఒకడు తెలియక పాపము చేసిన ఎడల వాడు కనికరించబడతాడు. వాడు తెలిసి పాపం చేస్తే, ఒక పిల్లోడు ట్యూషన్కి వెళ్ళాడు, మనకు బాగా ఫేమస్ అయింది శ్రీ చైతన్యం, నాగ చైతన్యం, ఏ ఉన్నాయి కదా కాలేజీలు, నారాయణ, ప్రతిభా కాలేజీ, ఇలాంటి కాలేజీలో వేలకు వేలు ఫీజులు కట్టి చదువుకున్నాడు, ట్యూషన్లకు వెళ్ళాడు, రాత్రింబగలు ప్రయాసపడ్డాడు, ఆడికి ఏం కావాలంటే తెచ్చుకున్నాడు. పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడు. వాడిని ఏం చేయాలి చెప్పండి? ఒక పిల్లాడు పాపం వాళ్ళ అమ్మతో పాటే ఆ పొగాకు పనికో, ఆ కట్టెల పనికో, ఇంకో దానికో దేనికో చిన్న చిన్న పనులకు సహకారంగా ఉంటూ రాత్రింబగలు ప్రయాసపడి కరెంటు ఉండి లేక, స్తోమత ఉండి లేక ప్రభుత్వ కాలేజీలు చదువుకొని ర్యాంకు తెచ్చుకున్నాడు. వీళ్ళల్లో శిక్షార్హులు ఎవరు? అన్నీ విని
అన్ని వసతులు కలిగి ఫెయిల్ అయినోడా, ఏమీ లేకుండా ఎట్టొకట దేవుడి దేవులు పాస్ అయినోడా? ఫెయిల్ అయినోడే కదా. మరి ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, అన్నీ వింటున్నావు, అన్నీ తెలుసుకుంటున్నావు, ఒక్కొక్కటి అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా సమాధానాన్ని, సాత్వికత్వాన్ని, ప్రేమని, జాలిని, దయని, ఆయన గుణాతిశయములు అన్నీ వివరిస్తుంటే అబ్బాబ్బా అని చప్పట్లు కొడుతున్నావు, 10 మందికి చెప్తున్నావు. వాటిని నువ్వు ఆచరించకపోతే నీ విషయంలో దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ప్రత్యక్షత దేవుని గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యెషయా గ్రంథంలో మొత్తం యేసు ప్రభు గురించే. 53వ అధ్యాయం అయితే అసలు మొత్తం ఒక పొల్లైన ఆయన మాట కాక వేరొక మాట లేదు. ఆ గ్రంథంలో ఎక్కువ చెప్పబడింది, ఆ అధ్యాయంలో మరి ఎక్కువ చెప్పబడింది. కీర్తనలో కూడా యేసు ప్రభు గురించే. గాయములు పొందిన విషయం కానీ, చనిపోయి మరణమై పునరుద్ధానమైన విషయం కానీ, ఆయనకి ఎన్ని దెబ్బలు ఉంటాయో, ఎన్ని గాయాలు ఉంటాయో, రక్తం ఎలా చిందించబడుతుందో అన్ని రాయబడిన ఆయన గురించే. కానీ ఆయనకి యాజ్ ఈజ్గా అలాగే జరిగితే ఆ విషయాన్ని ఇశ్రాయేలీయులు గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళు ఏమనాలి? మనం కూడా అలాగే ఉందామా? ఆలోచన చేయండి. ఒకసారి ఐథియోపియా దేశపు ఆర్థిక శాఖ మంత్రి రథం మీద వెళ్తూ బైబుల్ చదువుతున్నాడు. బహుశా ఆయన 53వ అధ్యాయం చదువుతున్నట్టున్నాడు. చదువుతున్నప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు ఫిలిప్పు అనే దైవజనుడు ఒక స్థలంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు, దైవజనుడా, రథం మీద వెళ్తున్న మంత్రి గారికి నువ్వు సువార్త ప్రకటించాలి, పరిగెత్తి ఆయన కలుసుకో. మరి గుర్రాల వేగం కంటే వేగంగా రాగలిగాడు ఫిలిప్పు. సపర్లు కొడదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, నాకు ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు మొన్న ఒక వారం కూడా మీకు టచ్ చేసిన మాట. రథాలు ఎంత వేగంగా పరిగెడతాయి? గుర్రాలు చెప్పండి, దొరుకుతాయి అసలు? మామూలుగా అయితే బుల్లెట్ స్పీడ్కి వెళ్తాయి. మన బుల్లెట్ అంటే గన్లో బుల్లెట్ కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. అది కూడా తట్టుకోలేదు గుర్రం వేగానికి. అంత వేగంగా పరిగెత్తగలదు గుర్రం. 80 స్పీడ్, 100 స్పీడ్లో వెళ్ళగలదు గుర్రం. కానీ ఒక మనిషి గుర్రాలతో, రథాలతో వేగంగా పరిగెత్తి కలుసుకున్నాడంట ఆయన్ని. కలుసుకొని అక్కడ అంటాడు, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం మీరు చూస్తే, ఫిలిప్పు అదిగో ఆయన ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ యెషయా గ్రంథంలో ఏమని చదువుతున్నాడు? వేడుకొనిను. అతడు లేఖనాల్లో ఏం చదువుతున్నాడు? ఆయన గొర్రె పిల్లై వదకు తేబడెను. గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉంటుందో సరే, యేసు ప్రభు జీవితంలో ఏం జరిగిందో దాన్ని చదువుతున్నాడు. ఏమని? ఆయన మౌనంగా గొర్రె పిల్ల వలె ఉన్నాడు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు అన్యాయం జరిగింది, ఆయన తీర్పుకు అన్యాయం జరిగింది, ఆయన పాపల కొరకు ప్రాణం పెట్టాడు, వధించబడ్డాడు. ఈ విషయాలు చదువుతున్నప్పుడు ఫిలిప్పు వచ్చి అడిగాడు, అయ్యా మీరు చదివేది మీకు అర్థమవుతుందంటే? వెంటనే ఆ మినిస్టర్ గారు అన్నారు, అయ్యా ఎవడైనా త్రోవ చూపకపోతే, ఎవరైనా చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. ఇక వెంటనే ఫిలిప్పును పైకి ఎక్కమన్నాడు, రథం మీద కూర్చున్నాడు. యేసు ప్రభు గురించి చెప్పమన్నాడు. గొర్రెపిల్ల అంటే ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వధించబట్టం అంటే ఏంటో కాదు, మన కొరకు ప్రాణత్యాగం చేయటం. అన్యాయపు తీర్పు అంటే ఏదో కాదు, ఆయన సిలువ వేయబడడానికి ఆయన మౌనాన్ని, ఆయన సహనాన్ని, ఆయన జాలిని వాళ్ళు అన్యాయంగా చేసుకొని ఆయన మీద అన్యాయపు తీర్పు తీరుస్తాడు. ఈయన మన ప్రభు అయిన క్రీస్తు, ఈయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవానికి వెళ్తాడని చెప్పినప్పుడు ఆయన వెంటనే బాప్తిసం పొందుతాడు. ఆమేన్. ఇక్కడ మనం ఒక 2 విషయాలు గమనించవచ్చు. ఒకటి, ఎవడైనా త్రోవ చూపకపోతే వాడికి అర్థం కాదు. ఈ రోజున చాలామంది గుడ్డివాణ్ణి దారి చూపేవాడు అనుకొని వెళ్ళిపోతున్నారు, గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. వాడే గుడ్డోడు, వాడికి తెలియదు అసలు ప్రకటన గ్రంథం ఏడుందో తెలియదు, ఎన్ని అధ్యాయాలు తెలియదు, ఎన్ని మర్మాలో తెలియదు, అసలు దాని ఉద్దేశం తెలియదు. వాడే ఒక గుడ్డోడు, ఆత్మ సంబంధమైన మనోనేతల గుడ్డితనం కలిగిన వాడు. వాడిని పట్టుకొని ఒక 100 మంది వెళ్తారు. పరలోకం వెళ్తారా అంటే, అయ్యగారు మరి స్టార్టింగ్లో ఉన్నాడండి పెద్ద గుడ్డి అయినా,
ఆ గుడ్డేనికి చిన్న గుడ్డే ఆయన, ఆ గుడ్డేని మనవడండి ఇప్పుడు ఉన్నోడు. అయితే ఆ గుడ్డివాడిని పట్టుకొని నువ్వు వెళ్తావా? కుక్కతోక పట్టుకొని గోదావరి ఏదటం అంటారే. ఒక గుడ్డివాడైన దైవజనుడు, దేవుని వాక్యపు వెలుగులో త్రోవ చూపలేని ఒక వ్యక్తిని పట్టుకొని మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకోవడం అసంభవం. సంఘం ఇది గుర్తుపట్టాలి. ఈ అంత్యకాలంలో, అంత్య దినాల్లో ప్రతి సంఘం ఇది తెలుసుకోవాలి. దైవ ప్రత్యక్షత మనకు అర్థమవ్వాలి. మర్మము బయలుపరచువాడు. మనం పాట పాడతాం, మర్మములన్నీయు బయలుపరచువాడా నీకే సాక్షిగా. మర్మములు బయలుపరిచే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకొని ఆయన ద్వారా పరలోకపు ప్రత్యక్షత తెలుసుకొని ఆ ప్రత్యక్షతను పట్టుకొని మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలం. కానీ ఈ లోక సంబంధమైన వ్యవహారాలు, కుటుంబ తగాదాలు, కుటుంబ కథా చిత్రాలు, కవ్వింపులు, నవ్వింపులు, వీటిని ఆధారం చేసుకొని మనం దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేం. సరదాగా భక్తి చేసి దేవుని రాజ్యానికి వెళ్ళలేం. స్వస్థత పట్టుకొని దేవుని రాజ్యానికి వెళ్ళలేం. ఆశీర్వాదాన్ని పట్టుకొని దేవుని రాజ్యానికి వెళ్ళలేం. అవన్నీ ఈ లోక సంబంధమైనవే. మనలో మన మాట. యేసుప్రభు ఎంత ఆశీర్వదించబడ్డాడండి? మనలో మన మాట. అపోస్తలుడైన పౌలు ఎంత ఆశీర్వదించబడ్డాడు? మోసే ఎంత ఆశీర్వదించబడ్డాడు? ఉన్నాయని వదిలేసుకొని వచ్చారు వాళ్ళు. దేనికోసం? అల్పమైన సుఖభోగం అంట ఉన్న ఆస్తిపాస్తులన్నీ. మరి దేనికోసం వచ్చారు? ఇంకేదో ఆశీర్వాదం బలమైంది ఉంది, అది దేవుని రాజ్యము. దాన్ని పట్టుకో, దాన్ని పట్టుకో. ఎందుకు ఊరికే చేతులు చూసే వాళ్ళ దగ్గరికి, అంతరాలు వేసే వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పోయిన ఏం ఉపయోగం లేదు. అటైతే మనం కూడా ఆడే ఉండకపోయామా? లాభం ఉంటే మేలైంది అదే అయితే మనం కూడా వెళ్ళకపోయామా? మేలైంది ఇది కదా, ఇదేని కదా మనం వచ్చింది. అది దైవ రహస్యం అంట. అందుకే ఆ విషయాలన్నిటినీ దేవుడు మనకు దృష్టాంతములుగా పెట్టాడంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఆ మాట చూడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా మనకు బుద్ధి చెప్పడానికి రాయబడ్డాయి. ఎందుకని? తాను నిలబడ్డానని తలంచుకున్నవాడు అదుగో నేను విశ్వాసిని, నేను భక్తి చేస్తున్నాను, నేను బాప్తిసం పొందాను, 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, నేను బియ్యం కట్టి ఇచ్చాను, నేను సందా వేసాను అని అనుకోకుండా నాకు దేవుని రాజ్యం వస్తుందని భ్రమపడకుండా దృష్టాంతములుగా ఉన్న వాటిని గమనించు. ఎందుకు పోయాడు మోషే మధ్యలో? ఎందుకు రాలిపోయారు ఇశ్రాయేలీల మధ్యలో? ఎందుకు నలపబడ్డారు? ఎందుకు తాపకరమైన సర్పాలు వచ్చాయి? ఎందుకు రోగాలు వచ్చాయి? ఇశ్రాయేలు మీదకి ఎందుకు శత్రువులు వచ్చారు? దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఉంటే సముద్రాన్ని బద్దలు చేశాడన్న సంగతి సకల ప్రపంచం వింటే, అలాంటి ప్రజల మీదకి శత్రువు వచ్చాడంటే వాడికి ఎన్ని గుండెలు ఉండాలి? ఆలోచన చేశారా? ఎంత ధైర్యం అలాంటి ఇశ్రాయేలీల మీదకి రావడానికి. మరి ఎందుకు వచ్చాడు? ఎవరు అనుమతించారు? ఎవరో కాదు, దేవుడే. ఎందుకు అనుమతించాడు? నేను నిలబడ్డాను, నేను యెహోవా బిడ్డని, నేను ఐగుప్తు నుంచి బయటకు వచ్చాను, సముద్రాన్ని పాయలు చేశాను. ఈ పాలేగాడు చేశాడు పాయలు. నేను పాయలు చేశాను, నేను అడవిలోకి వచ్చాను. అసలు నాకంటే భక్తిపరుడు ఎవడో? అసలు మా దేవుడు అసలు నేను పిలిస్తే సముద్రం, ఈడే పిలిస్తే వచ్చి సముద్రాన్ని చీల్చింది. అసలు మా భక్తి, మా ప్రార్థన, మా సంస్థ, మా అయ్యగారు, మా స్వామి, ఇంకా ఉంటాయి కదా. ఇవన్నీ అనుకొని నిలబడ్డాను అనుకొని పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. దృష్టాంతములుగా రాసింది ఎందుకో తెలుసా? ఊరిక మోసుకొని తిరగమని కాదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చింది ఒక దిక్చూచి. ఆమేన్. చీకటిలో ఉన్న దీపానికి ఎంత విలువ ఉందో, సముద్రంలో నడి సముద్రంలో ఉన్న ఓడకి దిక్చూచి ఎంత విలువైందో, ఈ భూమి మీద మనిషి జీవితానికి పరలోక రాజ్యం చేర్చడానికి ఈ దేవుని వాక్యం అంత బలమైంది, ఉపయోగకరమైంది. ఆమేన్. అందుకే దేవుడు మనకు దృష్టాంతములుగా రాశాడు. నిలబడ్డవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. దేన్ని బట్టి చూసుకోవాలి? వాక్యపు వెలుగులో చూసుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? చదువు కంటిన్యూ చేయి. ఆ మాట నోట్ చేసుకోండి. హలో తల్లులారా,
బలమైన మాట నోట్ చేసుకోండి. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు భరించలేనంత కంటే బా ఎంత ప్రేమ అని చప్పలు కొడదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. శోధన వస్తుందంట. శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకు వచ్చింది శోధన నీకు? ధన్యత కొరకు. ధన్యత అంటే ఆశీర్వాదమా నష్టమా? కదా. పరీక్షలు పెడతారు ఎందుకు? కదా. మన పిల్లోడైనా పరీక్ష రాయాల్సిందే. పాస్ అవుతే ఏంటి ఉపయోగం? ప్రమోషన్. శోధన ఎందుకు? వ్యాధి ఎందుకు? ఆత్మ సంబంధమైన ప్రమోషన్ కోసం. చేయి చూపించుకోవడానికి కాదు, శోధ చెప్పించుకోవడానికి కాదు, అంతరం వేపించుకోవడానికి కాదు. నీకు వచ్చిన శోధన నీ ప్రమోషన్ కోసం. యేసు రక్తం ఇచ్చే. హల్లెలూయా. అది కూడా చెప్తున్నాడు చూడు. నువ్వేమి బాధపడి అబ్బో నేను భరించలేను, నా నెత్తి మీద బండి వేసాడు, ఇక వేసాడు, అన్యాయం చేశాడు, ఈ పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా? నీ కెపాసిటీ అని తెలుసు. అంతకు మించి ఎక్కువేం పెట్టడు. నువ్వు పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని. ఈ ప్రపంచంలో నాకు ఒక్కదానికే, నా ఒక్కడికే ఇదంతా వచ్చి పడింది, నా నెత్తిన పడింది, ఇంక నేను భరించలేకపోతున్నాను, ఇంక రోజేమో బాయే మేలు, అంత అవసరం లేదు. ప్రభు క్లియర్గా చెప్పాడు. రౌండ్ చేసుకో మాట అనా. అంతేనా? నీవు సహింపగలిగినంత కంటే ఎక్కువ అయినా అది ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టడు. అది కూడా శోధన. ఎందుకంటే దేవునికి మీరు దగ్గర అవ్వాలి, ఇంకొంచెం ప్రార్థన చేయాలి, ఇంకొంచెం ఆత్మ సంబంధమైన ఆ దైవత్వం మీలో పుట్టాలి. అందుకే నీకు శోధన వచ్చేది. ఎందుకు? ఇప్పుడు నష్టం కలిగింది, అమ్మో ప్రభువా నేను ఎక్కడైనా తప్పు చేశానా, నేను ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడానా, నాలో సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా, తీర్మానం ఉందా? ఇదిగో మనం చెప్పాడు కదా, మారు మనసు అని, బాప్తిసమని, పరిశుద్ధాత్మ అభిషేకం అని, వేరుబాటు జీవితం అని, దైవిక స్వస్థని, లోకానికి వేరుగా బతకాలని, సంపూర్ణంగా ఆయన పోలికలోకి రావాలని. ఈ అనుభవాలు ఎక్కడైనా నాలో మిస్ అవుతున్నాయా? ఆత్మ ఫలాలు ఉన్నాయా లేవా? వరాల కొరకు ఆశపడుతున్నాను లేదా? ఈ అనుభవాలు నాలో ఉన్నాయా లేవో పరీక్షించుకోమని. శోధన ఎందుకంటే వీటి విషయంలో ఒక క్లారిటీ నీకు రావాలని దేవుడి ఆశ. ఆమేన్. అవి మనం పరిపూర్ణతలోకి మారడానికి. ఆమేన్. హల్లెలూయా. ఏంటయ్యా ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత అంటే? ఏంటయ్యా ఈ మర్మం అంటే? ఏంటయ్యా ఈ బోధ అంటే? నువ్వు యేసు వలె మారడానికి ఇదంతా. ఆయన చేతిలో ఏముందో, ఆయన గ్రంథంలో ఏముందో, విప్పిన ముద్రలో ఏమున్నాయో, ఏ తెగుళ్ళు ఉన్నాయో, ఏ కిరీటాలు ఉన్నాయో, ఏ బహుమానాలు ఉన్నాయో, ఏ కీడుందో, ఏ లాభం ఉందో, ఏముందో ఆ విషయాలన్నీ నీకు తెలియడానికి దేవుడు నీకు తెలియకుండా ఆయన ఇష్టానుసారంగా నేను మిమ్మల్ని సృష్టించాను, నా ఇష్టం. అర్థమైందండి? ఆ మధ్య ఒక వీధిలో ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇద్దరు పురుషులు కాదు, ఇద్దరు స్త్రీలు కాదు, ఒక పురుషుడు ఒక స్త్రీ తుక్కురా కొట్టుకుంటున్నారు. ఆమె తిడుతుంది ఆయన్ని, స్వచ్ఛమైన సంస్కృతంలో తిడుతుంది. ఆడి మామూలు కొడుతున్నాడు, జుట్టు పట్టుకు ఈడ్చేసి కొడుతున్నాడు. ఈలోపు ఒక పెద్ద మనిషి వెళ్ళి, ఏయ్ బుద్ధి లేదంటరా, ఆడగూతున్నట్టు పక్కసారి కొట్టమా అని, అది ఇది జరిగితే ఆడంటాడు, నా పిల్లం నా ఇష్టం, నువ్వు ఎవడోరా అన్నాడు. అంటే చూడండి, ఆ మాట అన్నప్పుడు ఆయన ఏమన్నా కొనుక్కున్నాడా, తయారు చేసుకున్నాడా, లేదా సృష్టించుకున్నాడా? ఎంత మాత్రం భార్య అయితే ఆ రకంగా గాయపరుస్తాడా? ఆమంటది, మా ఆయన నన్ను కొడతాడు, నా ఇష్టం, కొట్టించుకుంటా, నువ్వెవడని ఆమనింది. అసలు తప్పే లేదురా నిన్ను దంటంలో తప్పే లేదు, ఇక దన్నుకోండి అని వదిలేసాడు. దేవుని వాక్యంలో కూడా దేవుడు అలాగా నా భార్య సంఘం పెండ్లి కుమార్తె, లేకపోతే నా ఊపిరి చేత సృష్టించుకున్నాను, నువ్వెంత, నీ బతికెంత, నువ్వు మనిషివి, నేను దేవుణ్ణి నా ఇష్టానుసారం చేస్తానని దేవుడు ఎప్పుడు అనలేదండి. నేను చెయ్యబోయినది నా ప్రవక్తలకు తెలియకుండా నేను చేస్తానా? ఆమేన్. ఆమోసు గ్రంథం 3:7 ఉంటుంది ఈ మాట. నేను చేయబోయినది నా ప్రవక్తలకు తెలియకుండా, ఇదిగో మీరు చేసిన దానిని ఆమోసు 3:7 తన సేవకులైన ప్రవక్తలకి తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా
అది తన బిడ్డలకి ఆయన సంకల్పించే దానిని తెలియజేయకుండా ఏమి చేయడు, అన్నీ చెప్తాడు. చెప్పాడు, అది నీకు అర్థమై సావాలా. ప్రకటన గ్రంథం ఏంటయ్యా అంటే దైవ రహస్యం అనే పుస్తకం అది. ఆమేన్. ఆయన ఏం చేయబోతున్నాడో ఏం చేస్తాడో విషయంగా వివరంగా రాసి నీ చేతికి ఇచ్చాడు. ఇంకా చదువుకోరా బాబు, మ్యాప్ ఇచ్చాను నీకని. నువ్వు చదవట్లా, నువ్వు తెలుసుకోవట్లా, నా బోటోడు నీకు చెప్పట్లా. ఇంక నీకెట తెలిసిద్ది? నువ్వు చదవు, నా బోటోడు చెప్పడు, ఇంక నీకెట తెలిసిద్ది? అందుకే ఆ మర్మం కాస్త మర్మంగానే ఉండిపోయింది. యేసు నామములు ఈ 2024లో బట్టబయలైపోను గాక. ఆమేన్. ఎందుకంటే ప్రభు ఎదుట మనం నిలబడాలి అంటే ఆ భక్తిని, ఆ దైవత్వాన్ని మనం సంపాదించుకోవాలంటే ఆ గ్రంథం యొక్క వివరం మనకు తెలియాలి. ఆమేన్. ఇప్పుడు నేను చేయబోనది మీకు తెలియకుండా ఉంచుతానా అంటే, ఆ రోజు ప్రవక్త ఆ మినిస్టర్ గారు రథం మీద వెళ్తున్నాడు. పిలుపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నశించిపోతున్న ఒక ఆత్మ అదిగో పోతుంది, నువ్వు దాన్ని సంపాదించని పిలుపుకు దేవుడు చెప్తేనే వెళ్ళాడు, చెప్తేనేగా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నశించిపోయే వాళ్ళకి సువార్త చెప్పండి అని. మనం ఎంత మాత్రం పరిగెడుతున్నాం? పౌలు గారు పరిగెత్తినట్టు, పిలుపు పరిగెత్తినట్టు నువ్వు ఎన్నిసార్లు పరిగెత్తావు? కోటాలు పెట్టడానికి, సువార్త చెప్పడానికి, ఆత్మల్ని దేవుని మందిరానికి నడిపించడానికి, పాడైపోతున్న వాళ్ళని, బలహీనమైన వారిని, రోగాల్లో ఉన్నవారిని ఎంతమందిని పరామర్శించావు? ఎంతమందికి దేవుని ప్రేమ చూపించావు? ఎంతమందిని క్షమించావు? ఎంతమందికి సమాధానంగా, సాత్వికంగా సమాధానం చెప్పావు? ఏది నీ భక్తి? చెప్పకుండా ఉన్నాడంట ఆయన. నినివే పట్టణాన్ని పాడు చేయాలి, నాశనం చేయాలి, అగ్నితో కాల్చాలని దేవుడు అనుకున్నాడు. సీక్రెట్కి పోయి చేశాడా? చెప్పాడు, యోనా నేను ఆ పట్టణాన్ని కోప్పడుతున్నాను, ఆ పట్టణం మీద వాళ్ళు చేసిన పాపం నా హృదయానికి బాధ కలుగు చేస్తుంది, వాడికి చెప్తే అర్థం కాదు, నేను మాట్లాడే రేంజ్ కాదు, నువ్వు వెళ్ళి 4 మాటలు చెప్పు, మారుమాసు పొందితే క్షమిస్తా అన్నాడు. అన్నాడా? ఇక జరిగిన సంగతి అంతా మీకు తెలుసు. ఎందుకు వచ్చిన గొడవలు, నేను బాగటం, వాళ్ళు మారుమాసు పొందటం, ఇదంతా జరిగే పని కాదు, అయ్యేది కాదు అని యోనా తప్పిపోతే చేప గర్భంలోంచి వెళ్ళి నినివే పట్టణంలో పడ్డాడు. ఆయన వెళ్ళాడు, సువార్త చెప్పాడు. 3 రోజులు చెప్పాడు. వాస్తవానికి 1 వారం రోజులు చెప్పాలి, కానీ 3 రోజుల్లోనే పట్టణం అంతా స్ప్రెడ్ అయిపోయింది. దేవుని కోపం రగులుకుందంట మన పట్టణం మీద. మారుమాసు పొందండి అంటే చంటి పిల్లలకు పాలు ఇవ్వలేదంట, పశువులకు గడ్డి లేదంట. అది పశ్చాత్తాపం, మారుమనసు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం కూడా బిర్రుగు తిని రావటం కాదు, తిని ఏడకొచ్చి కాలు బిర్రుగు చాపి, ఏంది ఇంత సీరియస్గా చూస్తుంది, నన్ను కూడా మింగేతడు చూస్తుంది, ఒత్తదే నిద్రపోతుంది, మళ్ళీ ఎదురు. మొన్న మధ్య ఒక వీడియో చూసా, మరి మీరు కూడా ఎవరైనా చూసారేమో నాకు తెలీదు. ఒకడు ఆఫీసులో ఉన్నాడు, ఆ వీడియో చూస్తున్నంతసేపు వాడు ఇట్లా పెట్టుకొని ఉన్నాడా, వాడు చూస్తున్నట్టుగానే ఉన్నాడు. వీడియో చివరిలో అర్థమైందో నిద్రపోతున్నాడని. ఏం చేశాడు తెలుసా? ఈ కన్ను రెప్పలు మూసుకున్న తర్వాత ఇక్కడ తెల్ల పెయింట్ వేసుకొని నల్లగుడ్డుగా గీసుకున్నాడు. ఇంకా నిద్రపోతుంటే చూస్తున్నట్టుగానే ఉన్నాడు. ఏమి తెలివితేటలు రా నీకు! ఆ తెలివితేటలన్నీ చేసి పని మీద పెట్టింటే ఎంత బాగుండేది. కొంతమంది వాళ్ళ తెలివితేటలను ఏడ ప్రదర్శిస్తుంటారు. బిర్రుకు దీన్ని ఒక పూట ఉపవాసం అనలేవా, బతికించి బాగు చేసి సజీవ లెక్కలో నిలబెట్టి, కాల గర్భంలో కలిసిపోకుండా, లిస్టులో నీ పేరు లేకుండా, నీ ఆయుష్కాలాన్ని పొడిగించుకుంటా వచ్చిన ఏసై కొరకు ఒక పూట ఉపవాసం అనలేవా. గ్యాస్ ట్రబుల్ అన్నయ్యా, ఎవరికి లేదు గ్యాస్ ట్రబుల్ చెప్పండి. మనిషిని పుట్టినాక ఈ 2024లో ఈ పెస్టిసైడ్స్ అంటారు కదా, పురుగుల మందులతో పండిన ఆహారం తిన్న ప్రతి ఒక్కడికి గ్యాస్ ట్రబుల్ అవుతుంది. అది ఈ పొల్యూషన్ ద్వారా కానివ్వండి, తింటున్న ఆహార పదార్థాల వల్ల కానివ్వండి, ఇప్పుడున్న మనిషికి అబ్బో ఈ ఆలోచనలన్నీ అసలు మినిస్టర్ కూడా ఉండవు. మొత్తాన్ని దేశమంతా మనమే ఉద్ధరించాలన్నట్టుగా. ఏది ఇంట్లో 4 ఉండరు మళ్ళీ. తినడానికి రేషన్ ఇస్తున్నాడు, అమ్మఒడని, ఆవడని, ఈ బడని, ఎవరు ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. పనికి వెళ్తే పనికి వెళ్ళిన 20 రూపాయలు వస్తున్నాయి. ఇంకేంది నీకు బాధ? లేనిపోని నువ్వు నెత్తికి చేసుకొని నువ్వు ఆలోచన చేసి దేవునికి దూరమై గ్యాస్ ట్రబుల్ అనే వంక పెట్టుకొని తిరుగుతున్నావు.
ఒక్క పూట ఉపవాసం లేకుండా. నినివే పట్టణస్తులు చెప్తే పసిపిల్లోడికి పాలు ఇవ్వలేదంట. మా పాస్టర్ గారు, ఆ పిల్లోడు ఒక పూట అన్నం తినకపోతే నా పానాలు చేస్తుంది. ఏమమ్మా, ఇంక ప్రపంచంలో ఎవరికి లేరా? మీరు కూడా కొంతమంది అట్టే ఉంటారులే, నవ్వుతున్నారు. ఒక్క పూట పసిపిల్లోడికి పాలు ఇవ్వలేదంటే ఏం పశ్చాత్తాపం అండి. మరి ఏరి అలాంటి నినివే పట్టణస్తులు పొందిన మారు మనసు పశ్చాత్తాపం పొందిన సంఘస్థులు ఏరి? దేవుడు చెప్పాడా, చెప్పకుండా చేశాడా? చెప్పాడు. సొదొమ గొమొర్రాను నాశనం చేయాలి. పొయ్యోడు చక్కగా పోయి అగ్ని కురిపించవచ్చుగా, లోతుని బయటకు తీసుకొచ్చి చేయొచ్చుగా. మధ్యలో వచ్చి అబ్రహాం వెళ్ళగలుగుతాడు. ఇదిగో మనం చెప్పానే మీకు, పోత దారిని పోయి కుక్కతోక లాగటం ఎట్టో మూర్ఖుడితో సహవాసం అట్ట ఉంటుందంట. దేవుడు ఎంత ప్రేమ కలిగినోడంటే పోయేవాడు చక్కగా సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్లకుండా మధ్యలో అబ్రహామును విజిట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అడగాలి అబ్రహాముని గెలుగుతున్నాడు దేవుడు. అబ్రహామా బాగున్నావా? బాగున్నాం ప్రభా. ఏంది ఎట్లా వచ్చావు? అదే సొదొమ విషయంలో బాధేస్తుంది, దాన్ని తగలబెడదామని పోతున్నా. వమ్మో తగలబెట్టేస్తావయ్యా, మరి దాంట్లో ఉన్న వాళ్ళంతా మొత్తం బూడిదే. అయ్యా ఆ పట్టణంలో కొంతమంది నీతి మందులు ఉంటాయి అంటే, ఉంటే కాపాడతా. ఒక 50 మంది ఉంటే కాపాడతావా? కాపాడతా. అబ్రహాంకి డౌట్ వచ్చింది, మా వాడికి అంత సీన్ లేదు, బిర్రుకు దీన్ని నిద్రపోతాడు చర్చిలో కూడా. నిద్రపోయే వాళ్ళని తల్లిలో చెప్పండి. నేను చెప్పే కదా, నిద్రపోతుందని కూడా చెప్పరు మీరు. ఈ మధ్య ఎవరు వెనకాల నిద్రపోతున్నారంట, నాకు సమాచారం అందింది, సీసీ కెమెరా చెప్పింది. నేను ఈసారి కార్డ్లెస్ మైక్ తీసుకుని నడుచుకుంటూ వస్తా. నిద్రపోతున్నావు అనుకో, ఇంకా నీకు మామూలుగా ఉండదు. చర్చిలో నిద్రపోతా. ఎంత శాపం తెలుసా? 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులు ఎందుకున్నారు తెలుసా? అబ్రహాం బలిపీఠం దగ్గర కునికిండంట. బలి అర్పించి బలిపీఠం మీద పెట్టి పరలోకం నుంచి అగ్నితో కాల్చాలి ఆ బలిపీఠాన్ని, ఆ బలిపశువుని. కూర్చొని చూస్తున్నాడు, ఇంకా రాలేదు, అగ్ని రాలేదు, ఇంకా అగ్ని రాలేదు. పైన ఏం పక్షులు తిరుగుతున్నాయి, గ్రద్దలు తిరుగుతున్నాయి, ఏమైనా ప్రమాదం జరిగిద్దేమో. చూసి అట్లా కునికేశాడంట. ఈలోపు ఒక గ్రద్ద వచ్చి ఆ కళేబరాలను ముట్టిందట. అది ముట్టేసరికి దేవుడు అపవిత్రమైందని ఎంచి దానికి ప్రతిగా 430 ఏళ్ళు నీ పిల్లలు బానిస బతుకుతారు అన్నాడు. నిద్రపోతే ఎంత శాపం అనుకున్నావు? ఏం తమాషా అనుకున్నావు? మందిరం అంటే ఏం బస్ స్టాండ్ అమ్మా? కూర్చొని కొద్దిసేపు కునికేయడానికి. ఒకడు వచ్చాడు నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి. ఇంతలో బొప్పి కట్టింది. ఏమైందిరా అన్న? ఆర్టీసీ బస్సులు నిద్రపోయిందంట, బ్రేక్ కొట్టడం పొడుచుకున్నాడు ముందు కట్టికి. సరే ప్రార్థన చేశా, తెల్లారేసరికి తగ్గింది. మళ్ళీ ఆదివారం మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఈ పక్క పొడుచుకొని వచ్చిండు. నువ్వు నిద్రపోమాకరా, నీ కంట్రోల్ చేసుకోలేవంటే ఏంటడా? అది ఆగదు. అదేందో బస్సు ఎక్కగానే వస్తుంది అన్నయ్య. వాడి కృప వాడిది, నీ కృప అనేది. నీకు మందిరంలో అడుగు పెట్టటం ఆలస్యం, ఎక్కడ లేని ఆత్మలన్నీ వచ్చేస్తాయి. ఇంకా నీకు ఇక్కడే నిద్ర వచ్చేది, మళ్ళీ ఇంటికి పోతే నిద్ర రాదు. ఇంట్లో నిద్రపో, పండుకున్నా నిద్ర రాదు, నీకు ఏడే వస్తుంది. అదో కృప, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము బతిమలాడుకుంటున్నాడు, మా వాడు నిద్రపోతాడయ్యా, వాడెవు నన్ను కాపాడినట్టు నేను నమ్మలేనయ్యా. వాడి మోకం, వాడికి అంత బాధ్యత, అంత భారం, అంత సురుగుతనం ఏడేడ్స్ వచ్చింది. దేవుడితో బేరం ఆడుకుంటాడు. 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 35 మంది ఉంటే, చివరికి 5గురికి వచ్చాడు. ఎంత అన్యాయం అండి! 50 ఎక్కడ, 5 ఎక్కడ? అప్పటికి దేవుడు చూడండి ఎంత కరుణ గల దేవుడో. సరే పో, 5గురు ఉంటే కాపాడుతానన్నాడు. ఏడున్నారు? లోతు భార్య, ఆయనకి 2 కూతుర్లు, 4. వాళ్ళను కూడా అబ్రహాం చెవు పిండి మోకరించి ప్రార్థన చేయండి అని నేర్పించి ఉంటాడు బహుశా. అందుకే ఆ 4 కూడా రక్షణ పొందారు. లేకపోతే వాళ్ళకు కూడా అంత సీన్ లేదేమో. ఇక 4 ఉన్నారు, 5వ వాడు లేడు. ఒక్కడికైనా రక్షణ పొందింటే నినివే పట్టణంలాగా సొదొమ పట్టణం కూడా ఈరోజు మనకు విజిటర్గా ఉండేది. విజిట్ చేసే దేశాలు అది కూడా ఉండేది. ఈరోజు అక్కడికి వెళ్తే మీకు బూడిద తప్ప ఏం కనపడదు. అప్పుడు కాల్చిన అగ్ని గంధకాలు నేటికి ఉన్నాయంట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, యెరూషలేం వెళ్ళిన వాళ్ళంతా ఆ గంధకాలన్నీ తెచ్చుకుంటారు. గంధకం మండే స్వభావం కలిగిన పదార్థం అది. ఆ గంధకాన్ని ఒక సైంటిస్ట్ పరిశీలన చేశాడు. ఈ గంధకం ఇక్కడ పుట్టిందా? వీళ్ళు బైబిల్లో వాళ్ళ కథ చెబుతున్నారు. ఏంటని చూస్తే భూమి మీద ఉన్న గంధకము కంటే 98% మెరుగైన మంట మండించే స్వభావం కలిగిన గంధకం అంట అది. ఈ ప్రపంచంలో ఎక్కడా గంధకం దొరకదంట. ఎందుకు దొరికింది? అది పరలోకం నుంచి పడింది కదా. ఆమేన్. ఆయన కోపాగ్ని ఆ సొదొమ గొమొర్రా మీద పడకుండా అబ్రహాముతో చెప్పుకుంటున్నాడు.
విజ్ఞాపన చేస్తాడని. చేశాడు పాపం అబ్రహాం. ఎంత చేసినా ఆ నలుగురే. అక్కడ ఉన్నోడు చేస్తే కదా. ఇప్పుడు మనకి పట్టణం ఇచ్చాడు, నేను కొండేపులో ఉన్నా, నేను కొండేపు కొరకు చేతులు ఎత్తుతా. నువ్వు పెరిదేపులో ఉంటే పెరిదేపు కొరకు చేతులు ఎత్తు. తాటాకుల పాలన ఉంటే అబ్రహాం ఎత్తాలి చేతులు, కాళ్ళు ఎత్తుతో చేతులు ఎత్తుతో, నీ ఇష్టం. మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరి క్షేమం కొరకు నువ్వే చేతులు ఎత్తాలి, నువ్వే ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు నీ విజ్ఞాపన వినపడాలి ఆ ఊర్లో. అంతే, ఒక ఆత్మలాగా తిరగాలి ఊరు చుట్టూ వేస్తున్నామోలో. విజ్ఞాపన ధ్వని ఊరు చుట్టూ మారు మ్రోగాలి. ఆ శబ్దానికి చీకటి ఆత్మలు ఆ ప్రజలను విడవాలి, వారు యేసయ్య కౌగిల్లోకి రావాలి. హల్లెలూయా. అది దేవుని ప్రణాళిక, దేవుని మర్మం. చెప్పకుండా చేయడంట. ఇర్మియాకు చెప్పాడు ఇశ్రాయేలీల విషయంలో, ఇదిగో రా కుమ్మరివాడిని ఇంటికి వెళ్ళు, చూడు ఒకసారి కుమ్మరివాడిని ఇంటికి వెళ్ళు, చూడు. గట్టిగా వెళ్ళు చెప్పండి. ప్రార్థన చేసుకుంటున్నాడు యవనస్తుడు. ఇర్మియా, అయ్యా లేచి కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు. వెళ్ళాడు. కుమ్మరివాడు ఇంటికి వెళ్తే అక్కడ నిలబడి చూస్తున్నాడు. వెళ్ళమన్నాడు, ఏం చెప్తాడు దేవుడు అని చూస్తున్నాడు. కుమ్మరివాడు కుండ చేస్తున్నాడు, అది సారె మీద తిరుగుతూ ఉంది. చూస్తున్నాడు, రాట్లా. తీసాడు, నేలకేసి కొట్టాడు. మళ్ళీ ఇంకొక మొత్తం తీసుకున్నాడు, మళ్ళీ తీసాడు, రాలా. మళ్ళీ నేలకేసి కొట్టాడు, మళ్ళీ తీసాడు, మళ్ళీ నేలకేసి కొట్టాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇర్మియా మీరు మట్టిలో నుంచి వచ్చారు కదా, కుమ్మరివాడు కుండను చేసినట్టుగా నేను మిమ్మల్ని చేశాను కదా. ఆ కుమ్మరివాడు తీసి నేలకేసి ఆ మట్టిని కొడితే అది అడిగిందా? నన్ను సారె మీద ఉంచకుండా ఏం తీసేశావు అని అడిగిందా? మరి నేను మీ విషయంలో చేస్తే మీరు నన్ను అడగగలరా? మీరు నన్ను ప్రశ్నించగలరా? అయినను మీ కొరకు నేను మేలు చేస్తున్నానే, మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నానే, నాకెందుకు మీరు వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు? ఇర్మియాకు చెప్తున్నాడు, యెషయాకు చెప్తున్నాడు, ప్రవక్తలకు చెప్తున్నాడు, మోషేకు చెప్తున్నాడు, యెహోషువకు చెప్తున్నాడు, ఆయన శిష్యులందరికీ అపోస్తలులకు కూడా చెప్పాడు. అందుకే యోహాను మన కొరకు ఆ ప్రకటన గ్రంథాన్ని కూడా మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఆమేన్. ఈ రోజుకి దైవ సేవకుల ద్వారా సంఘముతో మాట్లాడుతూనే ఉన్నాడు ప్రభు. ఆమేన్. ఆ స్వరాన్ని గుర్తుపడితే చాలండి. హల్లెలూయా. అయినా నాకు ఒక ఆలోచన, ప్రభు బోధలో అపోస్తలుల మాటల్లో బైబిల్లో రాసిన ప్రతి పదం వెనకాల మర్మాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడాడు? దైవ రహస్యం అని ఎందుకు చెప్పాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ అధ్యాయం 34వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధిస్తాను. ఆమేన్. మీ తలలు పైకెత్తండి, నేను ముగిస్తున్నా. దేవుడు అంటున్నాడు, నా నోరు తెరచి నేను మాట్లాడిన ప్రతి మాట ఉపమాన రీతిగా మాట్లాడాను. లోకము పుట్టినది మొదలుకొని మరుగుగానే నేను మాట్లాడుతూ. ఎందుకని ప్రభువా, ఎందుకని అలా మాట్లాడుతున్నావంటే, మన బోధ సాతానుగాడు వింటే మర్మం బట్టబయలైపోద్దంట. అందుకని సంఘముతో, తన ప్రజలతో దేవుడు ఉపమాన రీతిగా మర్మంగా మాట్లాడాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రణాళిక, ఆయన సంపూర్ణ చిత్తము సాతానుకు తెలియబడకుండా ఉండడానికి ఆయన ఉపమాన రీతిగా మాట్లాడాడంట. ఆ తర్వాత మీరు చదివితే ఉంటుంది, విత్తనములు విత్తువాడు విత్తుతూ పోవుచుండగా సాతాను గురుగులు విత్తుతాడు. దారి పక్కన పడిన విత్తనాలు, ముళ్ళ పొదలు పడిన విత్తనాలు, రాతి మీద పడిన విత్తనాలు, పక్షులు వాటిని తీసుకెళ్లిన అనుభవాలు, ఇవన్నీ చెప్తాడు. సాతానుగాడు మీ హృదయాల్లో వేసిన ప్రతి వాక్యాన్ని, ప్రతి జీవాన్ని వాడు దొంగిలిస్తాడు. అందుకని నేను ఉపమాన రీతిగా మాట్లాడాను. అది మీకే బయలుపరచబడుతుంది తప్ప అన్యజనులకు బయలుపరచబడదు. అందుకే ఈ రోజుకి ఇశ్రాయేలీలు కానీ, యూదులు కానీ, అన్యజనులు కానీ యేసయ్యను ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు దేవుడిగా? అది గొప్ప దైవ రహస్యం. అది దేవుణ్ణి పట్టుకోవడం అంటే మామూలు విషయమా? గడ్డాలు మీసాలు పెంచుకొని తలకిందులో తపస్సులు చేస్తున్నారు దేవుడు ఎవడు తెలియాలని, లేరా? మరి మనకి ఎంత సింపుల్గా దొరికాడండి. ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా, ఎండమావులే ఎడారులై పచ్చిక బయలై. ఇది ఆయన దయ, ఇది ఆయన కృప. ఆమేన్.
అంతే. ఇంత ఈజీగా ప్రభువుని మనం పట్టుకోగలిగామంటే మనం ఏదో పరిశుద్ధులమయ్యి మన గొప్పతనం కాదు, కానీ ఆయన కనికరం మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, దొరికించుకున్నాం అంతే. పట్టుకున్నావు కనుక, నిలబడ్డావు కనుక ఇక పడిపోకుండా గట్టిగా పట్టుకో ఈ పరుగు పందెంలో. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈ ప్రకటన గ్రంథం అంటే ఇది నేను ఇంట్రడక్షనే, మీకు ఇంకా పూర్తిగా చెప్పలా, మీకు ఇంట్రడక్షన్ చెప్తున్నా. ప్రకటన గ్రంథం అంటే ఏంటో, అది ఒక దైవ రహస్యమని, ఆ గ్రంథం ఎందుకు రాయబడిందో, దాంట్లో ఏమున్నాయో దేవుని సంపూర్ణ చిత్తం అంటాడు. మీరు చదివితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోను, 22వ అధ్యాయం 12వ వచనంలోను మీరు చదివితే, 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఏంటి? 22:12లో ఉంటుంది. యేసు క్రీస్తు తన దాసుడికి అనుగ్రహించిన ప్రత్యక్షత. హలో, యేసు క్రీస్తు దాసుడైన యోహానుకి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాణ్ణి క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆమేన్. ఏంటయ్యా ప్రత్యక్షత? ఏంటి ప్రకటన గ్రంథం? ఏంటి దైవ రహస్యం? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీ జీతం నా దగ్గర ఉంది. 4వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన చేతుల్లో ముద్రలు ఉన్నాయి, ఆయన చేతిలో పాత్రలు ఉన్నాయి, ఆయన చేతిలో తెగుళ్ళు ఉన్నాయి, ఆయన చేతిలో కిరీటాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఏమున్నాయి? సంఘాలున్నాయి, దూతలున్నాయి, నక్షత్రాలున్నాయి, తెగుళ్ళున్నాయి, పాత్రలున్నాయి, ముద్రలున్నాయి, కిరీటాలున్నాయి, జీతం ఉంది, బహుమానం ఉంది, క్రొత్త పేరు, ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. అవన్నీ ఆయన చేత పట్టుకొని రాబోతున్నాడు నీకోసం. ఇది ప్రత్యక్షత. ఇప్పుడు నీకు తెలియాల్సింది ఏంటంటే, మరి ఆయన దగ్గర జీతం ఉంది, మరి నీకు ఆ జీతం ఎంతో, ఆ జీతం ఏమిటో నీకు ప్రత్యక్షత ఉందా? హలో, ఆయన దగ్గర జీతం ఉంది, ఆయన దగ్గర బహుమానం ఉంది, ఆయన దగ్గర పరలోకం ఉంది, ఆయన దగ్గర మర్మం ఉంది. అది నీకు తెలుసా? గొర్రెపిల్ల అంటే అర్థం ఏంటంటే మన ప్రభువు యేసుక్రీస్తు. దీపస్తంభం అంటే అర్థం ఏంటంటే సంఘం. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. ఏంటి 7 దీపస్తంభాలు? 7 సంఘాలు, 7 ఖండాలు, 7 లోకాలు, వాటిలో సంచరించే సర్వోన్నతుడైన దేవుడు చెప్పు సంగతులు ఇవి. ఆ మర్మం నీకు తెలుసా? అది గుర్తుపట్టావా? అర్థం చేసుకోగలిగావా? మరి దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అది నీకు తెలియాలి. ఇది దేవుని యొక్క సంపూర్ణ చిత్తం అంట. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అనువాడెవడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ప్రభు చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చువాడే దేవుని రాజ్యంలో అడుగు పెడతాడు. హల్లెలూయా. ఏంటయ్యా నీ చిత్తం అంటే, ఆ ప్రత్యక్షత తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చిత్తం. ఇది భక్తి, ఇది మూలం, ఇది నీకు తెలియాలి. నువ్వు ఇంటికి పోయి నా భక్తికి దేవుడు మెచ్చి ఏ బహుమానం ఇస్తాడు? నీ ప్రత్యక్షత నీకు అర్థం అవ్వాలి. హలో, నేనేం చేశా? నేను పుట్టింది మొదలుకొని బస్తాలు కందిపప్పు తిన్నా, బియ్యం బస్తాలు తిన్నా, కానీ నేను చేసింది ఏంటి అని ఒక ప్రత్యక్షత నీకు రావాలి. ఎన్ని ఆత్మ సంపాదించాను, ఎంత పరిచయం చేశాను, దేవుని కొరకు ఎంత ఖర్చు అయ్యాను, దేవుని కొరకు ఎంత సమయం వెచ్చించాను, దేవుని సన్నిధిలో ప్రయాసపడిన సమయం ఏమైనా ఉందా, మోకాళ్ళ జీవితం ఉందా, నా కన్నీళ్ళు ఏమైనా ప్రభు దగ్గర ఉన్నాయా, నా విరిగి నలిగిన మనసు పశ్చాత్తాపం ఏమైనా ఉందా, అసలు నాకు జీతం ఉందా, చెప్పు దెబ్బలు ఉన్నాయా? హలో, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కొరడా ఉంది, కిరీటం ఉంది, ఉమ్మోసడంట. నీకు ఇంత చేస్తే నీ భక్తి దాన్ని ఉమ్మోస్తాడంట. మీరు కావాలంటే ఇక నుంచి మొదలవుతుంది మన యాత్ర. యేసు రక్తమే జయం. మీరు కుదిరించుకొని ప్రకటన గ్రంథం చదవండి. ఎందుకు చదవమంటున్నానంటే, నేను చెప్పే విషయాలు మీకు అర్థం అవ్వాలి అంటే కొంచెం ఒకసారి మీరు చదవండి, టూకీగా మీకు అర్థమవుతుంది. వస్తాడంట, సిగ్గు తీస్తాడంట సంఘాల మధ్య నిలబెట్టి. నువ్వు దిగంబరివి, భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు,
చప్పట్లు కొట్టి ఇదే భక్తి అనుకుంటున్నావు, మందిరానికి వెళ్ళి ఇదే ఆరాధన అనుకుంటున్నావు. కలవ టెంపుల్కి 10,000 కొట్టా ఏమొచ్చింది? ఫోటో వచ్చింది, చెక్క పెట్టి ఒకటి వచ్చింది. దేనికి? ఏది నీ ప్రత్యక్షత ఉందా? పౌలు గారు అంటారు, మంచి పోరాటం పోరాడా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. హల్లెలూయా! నువ్వు చెప్పగలవా? నువ్వేం పోరాటం పోరాడుతున్నావు? దేనికోసం పోరాడుతున్నావు? ఏది నీ ప్రేమ, సమాధానం, జాలి, కరుణ, ఆ దైవత్వం నీలో ఏది? ఇక రేపో ఎల్లుండో యేసయ్య రాబోతున్నాడు. ఇక మనం సిద్ధపడాలంటే నీకు తెలియాలి ఆ పాత్రలో ఏముందో, ఆ ముద్రలో ఏముందో, అవి విప్పబడితే ఏమైద్దో. బహుమానం ఇచ్చేటప్పుడు నీ పరిస్థితి ఏంటో ఉసూరు మంట చూడటమేనా? ఏమైనా నీకు పెట్టేది ఉందా? నీ చేతులు ఏమైనా దేవుడు పెట్టేది ఉందా? ఒకసారి ఆలోచించుకో. ఒక్క మాట చెప్తా, యేసయ్య కోసం పీకలు తెగ్గోసుకుంటున్నారు సేవకులు. తెలుసా మీకు? వాళ్ళంతా ఎర్రోళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళంతా అమాయకులు అనుకుంటున్నారా? ఇక్కడున్న వాళ్ళం ఎవ్వరం ఆ రేంజ్లో చదివి ఉండాల. అలాంటి గొప్ప చదువు చదివిన వాళ్ళు కూడా యేసయ్య కొరకు సింపుల్గా చచ్చిపోతున్నారు. ఏంట్రా విషయం అంటే వారికి ప్రత్యక్షత దొరికింది. హల్లెలూయా! హతసాక్షులైన వారు. వెళ్దాం, ప్రకటన గ్రంథంలో ఉన్నారు వాళ్ళు. వెళ్దాం, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దాం, నెమ్మదిగా వెళ్దాం. ఈ రోజుకైతే సమయం అయిపోయింది. నెమ్మదిగా ప్రభు చిత్తం అయితే, దేవుని రాకడ ఆలస్యం అయితే త్వరగా నేను మీకు ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. మొత్తం ప్రకటన గ్రంథంలో నాకు ఏ ప్రత్యక్షత దొరికితే ఆ ప్రత్యక్ష చెప్పేత. ఆమె ప్రభు ఏం మాట్లాడితే అదే. ఎందుకో ఈ 2024లో మన హెర్మోన్ సంఘం జయించిన విశ్వాస వీరుల జాబితాలో ఉండాలి వేస్తున్నామోలో. ఎందుకంటే కాలం సంపూర్ణమైనప్పుడు మనం ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు, ఆయన రాజ్యంలో ఆయన ఎదుటి నిలబడినప్పుడు మన జీతం మనం పొందుకోవాలి. కాబట్టి దాని కొరకు ప్రయాసపడదాం. ఇక గుర్తుపెట్టుకోండి ఒకటే, దేవుని కొరకు మనల్ని మనం పరీక్షించుకోవడం, ఆయన ప్రత్యక్షత తెలుసుకోవడం, దేవుని రాజ్యాన్ని సిద్ధపడటం, ఇదే మన ముందున్న సంకల్పం. కాబట్టి మిగతా ఎన్ని చాలా చిన్నవి. ప్రభు ప్రేమ ఎదుట, ఆయన త్యాగం ఎదుట ఈ లోక సింహాసనాలన్నీ దిగదూడిపే. అంతే, చాలా చిన్నవి. ఆయన త్యాగం, ఆయన ప్రేమ ఎదుట అంత గొప్ప ప్రేమమయుడు మనకు దొరికాడు కనుక ఆయన ప్రేమ కొరకు మన అడుగులు ఎలా వేయాలో ఒక తీర్మానం చేసుకొని సిద్ధపడదాం. గుర్తుపెట్టుకో, దైవ రహస్యం అందరికీ బయలుపరచబడదు, కొందరికే బయలుపరచబడుతుంది. దేవుడు నీకు తెలియజేస్తున్నాడు కనుక దాని గురించినటువంటి ప్రత్యక్షత నాకు దొరకాలి ప్రభు అని తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి మోకరించండి.